औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बना इन्नना समिअना मुनादियन युनादि लिल ईमानि अन आमिनु बिरब्बिकुम फआमन्ना रब्बना फगफिर लना ज़ुनूबना वकफ्फिर अन्ना सय्यआतिना वतवफ़्फ़ना मअल अबरार रब्बना वआतिना मा वअदतना अला रुसुलिका वला तुख़्ज़िना यौमल क़ियामा इन्नका ला तुख़्लिफ़ुल मिआद। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అల్లాహ్ మనందరి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 194వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఇది ఒక ప్రార్థన దైవం తన దాసులకు నేర్పుతున్నాడు. ఓ నా దాసులారా, ఓ నా విశ్వాసులారా, దైవం ఒక్కడే అని విశ్వసించే ఓ స్వర్గవాసులారా, మీరు నన్ను ఈ విధంగా ప్రార్థించండి. ఇక్కడ ఒక ప్రార్థనను సృష్టి ప్రభు నేర్పుతున్నాడు. చూడండి. ఓ దైవమా, మేము చేసినటువంటి తప్పులను మన్నించి మాలో ఉన్నటువంటి చెడులను దూరం చెయ్యి. సజ్జనులతో పాటు మా జీవితానికి ముగింపును ప్రసాదించు. చూడండి సోదరులారా, ఎంతటి చక్కటి ప్రార్థనను దైవం ఇక్కడ మనకు నేర్పుతున్నాడు. ఎందుకంటే మనిషి జీవితమే తప్పులమయం. ప్రతి క్షణం కూడా, ప్రతి అడుగు కూడా అతను తప్పులు పొరపాట్లు చేస్తూనే పోతుంటాడు. మరి ఆ తప్పులకు క్షమాభిక్షను ప్రసాదించేది, క్షమాపణను అంగీకరించేది ఆ సృష్టి ప్రభువు తప్ప మరెవరూ కూడా లేరు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తాడు, మీ తప్పులను గురించి ఆ దైవానికి తెలిస్తే చాలు, మీరు ప్రపంచం గురించి మీరు ఏమి కూడా పట్టించుకోకండి అని దైవం చెప్తున్నాడు. కాబట్టి మన తప్పులను గురించి, మన పాపాలను గురించి ఆయన ఒక్కరికి తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు పాపక్షమాపణను ప్రసాదించేది ఆ దైవం మాత్రమే. మరెవరికి కూడా సోదరులారా అర్హత లేదు, ఆ అధికారం కూడా లేదు. పాపాలను క్షమించేది, మన పశ్చాత్తాపాన్ని అంగీకరించేది, మరి మనకు స్వర్గాన్ని ప్రసాదించేది, నిత్య దీవాన్ని ప్రసాదించేది ఆ సృష్టి ప్రభువు తప్ప మరొక ఎవరు కూడా లేరు. ఎవరికి కూడా అధికారం లేదు. ఆయన ప్రవక్తలకు కూడా ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తాడు, యౌమ యఖూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లము. మరి ప్రళయ దినాన ఎవరు ఏమాత్రం కూడా ఎవరికి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ కూడా నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు. ప్రవక్తలు, సాధారణ మానవులు అందరూ కూడా నిలబడి ఉంటారు. అంతేకాదు మరి దైవదూతలు సైతము నిలబడి ఉంటారు. ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే అధికారాన్ని కలిగి ఉండరు. అందరూ కూడా నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు. కాబట్టి సోదరులారా, మనము ఒకవేళ ఇక్కడ మనల్ని ఎవరైనా రక్షిస్తారు అని, మనకు ఎవరైనా మరి సిఫార్సు చేస్తారు అని నమ్మకం పెట్టుకుని జీవితం గడుపుతున్నట్లయితే సోదరులారా, అంతటి భయంకరమైనటువంటి మరి ఏమరపాటు మరొకటి ఉండదు. శైతాను మన అందరి శత్రువు అయినటువంటి, బహిరంగ శత్రువు అయినటువంటి ఆ శైతాను మరి మనిషిని ఈ విధంగా చెప్తుంటాడు,
నీవు ఫలానా వ్యక్తిని ఆశ్రయించు, ఆయన నిన్ను రక్షిస్తాడు అని, ఆయన నీకు సిఫార్సు చేస్తాడు అని, మరి నీకు మధ్యవర్తిత్వాన్ని వహిస్తాడు అని రకరకాలైనటువంటి మాటలను కల్పించి సృష్టి ప్రభు యొక్క ఆరాధన నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని మనం చాలామందిని చూస్తుంటాం. ముస్లిం సోదరుల్లో చాలామంది కూడా మరి ఈ విధంగా దర్గాలకు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు. ఏమయ్యా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే, ఏమీ లేదండి, వీళ్ళు మాకు సిఫార్సు చేస్తారు అని, వీరు మమ్మల్ని రక్షిస్తారు అని మేము వీళ్ళని వేడుకుంటున్నాము అంటారు. సోదరులారా, దైవానికి అల్లాహకు అత్యంత ఆగ్రహాన్ని తెప్పించే పాపం ఏదైనా ఉన్నది అంటే అది ఆయనను తప్పించి మరొకరిని వేడుకోవడమే. దైవం చెప్తున్నాడు, నహను అఖ్రబు ఇలైహి మిన్ హబలిల్ వరీద్, నేను నీ కంట నాళాన్ని కంటే కూడా దగ్గరగా ఉన్నాను. కాబట్టి పిలిచేవాడు పిలిచినప్పుడు అతని పిలుపుని వింటాను, సమాధానాన్ని కూడా పలుకుతాను. మీరు ఏదైనా వేడుకోవాలని అనుకుంటే నన్ను వేడుకోండి, నన్ను అడగండి, నేను ఇస్తాను అని సృష్టి ప్రభువు తెలియజేస్తుంటే మనము నువ్వు వద్దు నాకు అని చెప్పేసి మధ్యవర్తులకు వెళ్తున్నాం అనుకోండి, ఆయనకు ఎంత ఆగ్రహాన్ని కలిగిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణ చూడండి, ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం కావాలో అడగండి నేను మీకు ఇస్తాను అని అంటుంటే మనము ఆయన పియ్యల వద్దకు లేకపోతే ఆయన ఇంకొకరి వద్దకు వెళ్తే ఆయనకు ఎలాగుంటుంది? అదేవిధంగా సోదరులారా, సృష్టి ప్రభువు నన్ను అడగండి నేను ఇస్తాను అని ఆయన మనతో అంటున్నప్పుడు మనము వేరే వద్దకు వెళ్ళి, ఆయన దాసుల వద్దకు వెళ్ళి, మనలాంటి బలహీనమైనటువంటి మానవుల వద్దకు వెళ్ళి మాకు ఇది కావాలి మాకు అది కావాలి అని అడుగుతుంటే ఆయన ఎంత ఆగ్రహాన్ని చెందుతాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి సోదరులారా, నేను అనేక సందర్భాలు చెప్తున్నాను, మహాపురుషులు మునులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మరి దైవదాసులు ఉన్నారు. వారి జీవితాల నుండి మనము చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుని వాళ్ళను అనుసరించే విధంగా అనుసరించాలి, వాళ్ళను ప్రేమించాలి తప్పించి ఆరాధనలు మొక్కుబడులు ఎంత మాత్రం కూడా వారికి చేయకూడదు. ఎందుకంటే ఆరాధన పొందే హక్కు కేవలం సృష్టి ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. కాబట్టి ప్రవక్తలను ఎంత మాత్రం కూడా మనం కించపరచకూడదు. మహాపురుషులు మునులు మహర్షులు చాలామంది మరి దైవాన్ని గురించి బోధించిన వాళ్ళు మనకు ప్రపంచంలో అనేక మంది కనబడుతుంటారు. ఎంతోమంది గతించారు. వాళ్ళ అందరి జీవితాల నుండి మనం గుణపాఠాన్ని నేర్చుకోవాలి. మరి వారు ఆచరించే విధంగా ఆ సృష్టి ప్రభు అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించాలి. ఇది నిజమైనటువంటి మార్గము, ఇది దైవానికి దగ్గర చేసే విధానము ఇది మాత్రమే. కాబట్టి సోదరులారా, ఒకవేళ ఎవరైనా మనము లేదు మరణం తర్వాత నాకు ఈయన రక్షిస్తాడు అని, లేకపోతే పలానా వ్యక్తి నాకు సిఫార్సు చేస్తాడు అని ఈ విధంగా మనము అపోహల్లో పడి మరి ఉన్నట్లయితే సోదరులారా, ప్రళయదినాన ఎవ్వరు కూడా ఎవరికి సహాయం చేసే పరిస్థితి ఉండదు. ఎవరి సిఫార్సు కూడా అంగీకరించడు దైవం. సోదరులారా, ఎవరైనా ఆయనకు నచ్చినట్లయితే, మరి ఏ ప్రవక్తకైనా ఆయన అనుమతి ఇచ్చినట్లయితే మరి అప్పుడు మాత్రమే దైవము ఆ సిఫార్సును అంగీకరిస్తాడు తప్పించి ఎవరి సిఫార్సు కూడా ఆయన అంగీకరించే ప్రశ్న ఉండదు. కాబట్టి పశ్చాత్తాపాన్ని కేవలము ఆ దైవానికే మనము చేయాలి. ఆయనను మాత్రమే మన పాపాలను క్షమించు అని వేడుకోవాలి. ఎందుకంటే మరి మన పాపాలకు క్షమాపణ ప్రసాదించేది, మనకు రక్షణ ఇచ్చేది ఆ సృష్టి ప్రభు అల్లాహ్, ఆ యెహోవా మాత్రమే. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత సోదరులారా, మరి ఇంకా మరి దాసుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఓ దైవమా, సత్యం వైపునకు విశ్వాసం వైపునకు ఒక వ్యక్తి పిలుస్తున్నాడు. మరి మేము అతని మాటను విన్నాము, మరి అంతేకాదు ఆ విషయాన్ని అంగీకరించి అతనిని అనుసరించాము అని ఒక నిజమైనటువంటి దైవదాసుడు, ఒక దైవభీతిపరుడు, సత్యాన్ని ప్రేమించేవాడు. మరి ఎప్పుడైతే సత్యం గురించి ఎవరైనా బోధిస్తున్నప్పుడు, ధర్మం గురించి ఎవరైనా బోధిస్తున్నప్పుడు, నిజమైనటువంటి దైవాన్ని గురించి ఎవరైనా బోధిస్తున్నప్పుడు వెంటనే దాన్ని అంగీకరిస్తాడు, సత్యాన్ని ప్రేమించేవాడు. మరి ఎవరైతే దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదో అతనికి ఎంత మంచి మాటలు మనం చెప్పినప్పటికీ కూడా ఆ క్షణం అవి బాగా ఉన్నప్పుడు అనిపిస్తాయి, ఆ తర్వాత తిరిగి అతను మర్చిపోతూ ఉంటాడు. కానీ ఒక దైవభీతి పరులో ఈ విధమైనటువంటి ఆలోచన విధానం ఉండదు. అతను ఆలోచన చేస్తాడు, మరి ఎప్పుడైతే సత్యం అతని ముందుకు వస్తుందో అది నిజమేనని బలపరిచే దానిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు.
మరి దైవదాసుని యొక్క ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. ఓ దైవమా, నీవు పంపినటువంటి ప్రవక్తలు మరి సత్యాన్ని గురించి మాకు బోధించారు. సత్యం అంటే ఏమిటంటే సోదరులారా, ఈ సృష్టిలో కల్లా గొప్ప సత్యం ఏమిటంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే, అందరికీ కూడా దేవుడు ఒక్కడే అన్న ఈ సత్యం ఉన్నది చూసారా, ఇది మామూలు విషయం ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే మహా పండితులు, గొప్ప గొప్ప డిగ్రీలు సంపాదించిన వాళ్ళకి కూడా ఈ సత్యాన్ని గ్రహించే బుద్ధి దైవం ప్రసాదించడు. అనేక మందిని మనం చూస్తుంటాము, తమ పేరు వెనకాల మరి ఇంత పొడుగు డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. కానీ దైవాన్ని గురించి అంత మాత్రం కూడా ఆలోచన ఉండదు, దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి దైవం పట్ల సరైనటువంటి అవగాహన రావడం అనేది అది నిజంగా దేవుని కారుణ్యమే. ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన సాటి సమానము లేనివాడు, ఆయనకు ఏ స్వరూపము మనం కల్పించకూడదు అన్న సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో నిజంగా వాస్తవానికి వారికి మహాభాగ్యం లభించినట్లే. ఎందుకంటే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక విధంగా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వల్లాహు యుక్తిల్ హిక్మత మయ్యషా వమ యుక్తిల్ హిక్మత ఫకద ఊతియ ఖైరన్ కసీరా. దీని అర్థం ఏమిటంటే దైవం ఎవరికైతే మరి ఇవ్వాలని అనుకుంటాడో వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న జ్ఞానం, ఇది నిజమైనటువంటి జ్ఞానం. దైవాన్ని గురించి తెలుసుకోవడమే జ్ఞానానికి మూలము, యెహోవాను గురించి తెలుసుకోవడమే జ్ఞానానికి మూలమని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి ఆ దైవాన్ని గురించి తెలుసుకోవడానికి మించినటువంటి జ్ఞానము, మించినటువంటి విజ్ఞానము, డిగ్రీలు, చదువులు ఇంకొకటి ఏమీ కూడా లేదు సోదరులారా. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని మనము గ్రహించినప్పుడు మనము సంపాదించే ఎన్ని డిగ్రీలు ఏమిటి ప్రయోజనము? ఎంత జ్ఞానాన్ని సంపాదించే ఆకాశం మీద రాకెట్లు ప్రయోగిస్తున్నామే, కానీ మన దైవం ఎవరు ఎంతవరకు మనం గ్రహించే ప్రయత్నం చేస్తున్నామా? కాబట్టి సోదరులారా, జ్ఞానము విజ్ఞానము అనేది నిజంగా దైవాన్ని గురించి తెలుసుకున్న వాడిదే నిజమైనటువంటి విజ్ఞానము. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, మరి ఇన్నమా యఖ్షల్లాహు మిన్ ఇబాదిహి ఉలమా. నిజమైనటువంటి విజ్ఞానము, నిజమైనటువంటి జ్ఞాని ఎవడు అంటే నా దాసుడు ఎవడైతే నా గురించి తెలుసుకుని నాకు భయపడతాడో వాడే నిజమైనటువంటి జ్ఞాని అని దైవం చెప్తున్నాడు. కాబట్టి మనము ఎవని కారణంగా మన మాతృగర్భంలో మరి మనము ఈ విధంగా పిండం రూపంలో మరి మనము పడి మరి ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా మారి బయటకు వచ్చాము, ఎవని కారణంగా మనము మరి ఈ ప్రపంచంలోనికి రాగానే శ్వాస పీల్చుకుంటున్నాము, మరి ఆహారాన్ని తల్లి గుండెల్లో దైవం పెట్టాడు, మరి ఇటువంటి అనేక అనుగ్రహాలు ఎవరు కురిపిస్తున్నారో మనము తెలియకుండా మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే సోదరులారా, అంతకు మించినటువంటి మరి వ్యర్థరహితమైనటువంటి జీవితం మరొకటి ఉంటుందా మనది? కాబట్టి ఈ విధంగా ఏదో విధంగా జీవితం గడపడం అనేది అది ఎంత మాత్రం కూడా సమస్య కాదు. ఏదో విధంగా జీవితం గడిచిపోతూనే ఉంటుంది, కానీ అది కాదు సోదరులారా సమస్య. ఎంత ప్రభావవంతంగా, ఎంత మరి లక్ష్యపూర్వకంగా మనము జీవితం గడిపాము అన్నది ఇక్కడ ముఖ్యము. కాబట్టి ఒక లక్ష్యం ఆధారం, ఒక లక్ష్యపూర్వకంగా మనం జీవితం గడపాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి జీవితం గడపాలి. దైవాన్ని గురించి ఆలోచన చేస్తూ జీవితం గడపాలి. ఆయన అనుగ్రహాలను గురించి ఆలోచన చేస్తూ జీవితం గడపాలి. ఒక లక్ష్యము, ఒక గమ్యాన్ని మనము కల్పించుకుని జీవితం గడపాలి. మరి సోదరులారా, మరి దైవదాసుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అదేమిటంటే, ఓ దైవమా, నీ ప్రవక్తలు, నీ సత్పురుషులు దైవాన్ని గురించి మాకు బోధించారు, మరి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని గురించి మాకు తెలియజేశారు. మేము ఆ సత్యాన్ని అంగీకరించాము. మరి మా పేరును సాక్ష్యం ఇచ్చే వాళ్ళలో వ్రాయి అని, అంతేకాదు మరి సజ్జనులతోటి మా జీవితానికి ముగింపును ప్రసాదించు అని ఇక్కడ దైవదాసుడు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మనిషి అతని స్నేహితుని యొక్క ధర్మాన్ని అనుసరిస్తాడు అని. అంటే అతని స్నేహితుడు ఏమి చేస్తుంటే అదే అతను అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. లేకపోతే ఎవరైనా వ్యక్తి అతను ఎక్కువగా ఎవరినైతే అభిమానిస్తుంటాడో ఆ వ్యక్తిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకనే మన స్నేహితులను, సరైన వాళ్ళను మనం ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము.
కాబట్టి మన స్నేహితుల ద్వారా మనము మంచిని పొందలేనప్పటికీ కూడా చెడును మాత్రం ఎంత మాత్రం కూడా పొందకూడదు. అటువంటి వాళ్ళు ఉన్నా కూడా లేకున్నా కూడా ఒకటే సోదరులారా. కాబట్టి స్నేహితులను సరైన వాళ్ళను మనం ఎన్నుకున్నప్పుడు మరి వాళ్ళ ద్వారా కొంచెం మంచిని మనం గ్రహించే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా కొంచెం ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరి సోదరులారా, అందుకనే దైవం చెప్తున్నాడు, మరి దైవదాసుని ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, ఓ దైవమా, సజ్జనులతో పాటు నాకు ముగింపును ప్రసాదించు. ఎందుకంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనం తెలియజేశారు. మంచిని బోధించే వాని యొక్క ఉపమానము మరి కస్తూరి అమ్మేవానితో పోలి ఉన్నది. కస్తూరి అమ్మేవాడు ఉంటాడు, మరి ఆ కస్తూరి సువాసన మనము ఒకవేళ కస్తూరి కొనకపోయినప్పటికీ కూడా అతని దగ్గర కూర్చున్నాం అనుకోండి, కొంచెం సువాసనైనా మనకు తగులుతూ ఉంటుంది. మన బట్టలు కూడా కొంచెం సువాసనమయంగా ఉంటాయి. ఒకవేళ మనం కొనకపోయినప్పటికీ కూడా అతని నుండి మంచిని గ్రహిస్తుంటాము. కాబట్టి మంచి స్నేహితుడు ఏ విధంగా ఉంటాడు అంటే, అతని ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది, మంచి మాటలు వింటుంటాము. మరి 4 మాటలు విన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక మాటనైనా అనుసరించే అవకాశం ఉంటుంది. అదే చెడ్డ స్నేహితుడు మరి కొలిమిలో ఏ విధంగా అయితే మరి ఆ కట్టెలను కాలుస్తుంటాడో, ఇనుమును కాలుస్తుంటాడో అతన్ని పోలి ఉంటుంది. ఒకవేళ అతని వద్ద కూర్చున్నాం అనుకోండి, ఆ మసంతా కూడా మనకు అంటుకుంటుంది. ఈ విధంగా చెడ్డ స్నేహితునితోటి చెడు సావాసాలే కలుగుతుంటాయి, చెడు అలవాట్లే కలుగుతుంటాయి. ఒక మంచి స్నేహితుడు మరి మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి, మంచిని బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. తద్వారా మనం మంచిని గ్రహించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ దైవదాసుని ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, ఓ దైవమా, మంచి వాళ్ళతోటి నాకు ముగింపును ప్రసాదించు. ఎందుకంటే అందరూ కూడా కలిసి స్వర్గంలో ఉంటారు. కాబట్టి మరి మంచి వాళ్ళతోటి నాకు నా జీవితానికి ముగింపును ప్రసాదించు అని ఇక్కడ ఒక దైవదాసుడు తన దైవాన్ని వేడుకుంటాడు. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించారని, మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.